తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా 86వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వార్డు పార్టీ అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంచిపెట్టి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చేశారు. ఈ సందర్భంగా వార్డు అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ నల్లూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ చెరుకూరి లిఖిత మాట్లాడుతూ పార్టీ కోసం మై టీడీపీ యాప్ ద్వారా విస్తృత ప్రచారం చేసిన కార్యకర్తలకు అలాగే 2024 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులు కార్యకర్తలకు ప్రోత్సాహకాలు అందజేసినట్లు తెలిపారు. వార్డులో పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తనని అధ్యక్షుడిగా నియమించారని అప్పటి నుండి ఇప్పటి వరకు వార్డులో ఉన్న ప్రజలకు కార్యకర్తలకు అండగా నిలిచారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధిష్టానం రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బొడ్డెడ జగదీష్, ఉపాధ్యక్షుడు కొర్లన్న రమేష్, కోశాధికారి బొడ్డెపల్లి అప్పారావు, గాజువాక తెలుగు యువత అధ్యక్షుడు మానపురం గణపతి, సెక్రటరీలు రాయుడు, నాగేశ్వరరావు, కాసాపు వెంకటేష్, గాజువాక బీసీసీఎల్ ఉపాధ్యక్షులు వంగల నాగేశ్వరరావు, వార్డు బీసీసీఎల్ అధ్యక్షులు కోటపాటి సుబ్బయ్య, వార్డు బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి శ్రీను, వార్డు మహిళా అధ్యక్షురాలు గుంపన వెంకటలక్ష్మి, వార్డు తెలుగు యువత అధ్యక్షులు అరిపాక లక్ష్మణ్, తెలుగు యువత సెక్రటరీ సునీల్, యూనిట్ ఇన్ఛార్జీలు బండారు అప్పారావు, సాగి శ్రీనివాసరాజు, తలారి శ్రీనివాస్, బూత్ ఇన్ఛార్జీలు గోవింద్ ప్రధాని, కొలుసు వీరభద్రరావు, వీఆర్కే రాజుగారు, రమణారావు, కండేపల్లి నూక అప్పారావు, ఓబిలినేని లక్ష్మణరావు, పీర్ బాబా, మౌలా, చిన్నిగారు, జానీ హుస్సేన్, ఇల్తాఫ్, జాగారపు ఎల్లాజీ, మునగాల శ్రీనివాస్, కలపాల శ్రీనివాస్, చెదరం తులసీరాం, లక్కరాజు వెంకటేష్, దయానంద్, దుర్గాప్రసాద్, సుబ్బలక్ష్మి, గండి పావని, బడేటి కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పనిచేసి మన యొక్క వార్డు నుంచి కూటమి అభ్యర్థి ఎవరికి సీట్ వచ్చినా సరే వారిని గెలిపించుకొని ఈ యొక్క 80 చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు 86వ వార్డులో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని వార్డులో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో, విదేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా సిబిఎన్ గారికి అనేక మంది అభినందనల వెల్లువలు తెలియజేశారు. వారందరికీ సంతోషాలు. అలాగే గాజువాకలో కూడా ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు అందుకే ఉదయం నుంచి గాజువాకలో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఈవినింగ్ అందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఇక్కడ ఆహ్లాద వాతావరణంలో జరుపుకున్నాం. అందరూ కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, నా తోటి సహచార మిత్రులకి, కార్యవర్గ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. రేపు భవిష్యత్తులో కూడా 2029లో కూటమి ప్రభుత్వం రావాలి. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు నడుం కట్టి ఈరోజు మరి కూటమిని అగ్రస్థానంలో నడిపిస్తూ అనేక అభివృద్ధి, పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ ముందంజలోకి తీసుకుంటూ వెళ్తున్నారు. మరి భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా 10-15 ఏళ్ళు అధికారంలో ఉన్నట్టయితే ఈ రాష్ట్రం మళ్ళీ అమరావతి, మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ డెవలప్ అయ్యింది. అలాగే నారా లోకేష్ గారు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు. జనసేన అధ్యక్షుడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ఈ నియోజకవర్గంలో అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎలా 24x7 రాష్ట్రంలో కూడా 175 నియోజకవర్గాలు సమన్వయం చేసుకుంటూ 24x7 గంటలు పనిచేస్తూ మా అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడ్డ పల్లా శ్రీనివాసరావు గారు కూడా మాకు అన్నిట్లో ఏది అడిగినా అభివృద్ధిలో కానీ, కార్యకర్తల గుర్తింపులో కానీ సముచిత స్థానం ఇస్తూ ఈ వార్డు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నడిపిస్తున్న పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, యువ నాయకులు భరత్ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భరత్ గారు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే
మరి లోకేష్ గారు కూడా మరి నిత్యం విద్యార్థిలాగా ఈరోజు లోకేష్ గారి యువకాలం నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకొని ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసుకుంటూ అవన్నీ పరిగణలో తీసుకొని కార్యకర్తల సంక్షేమం గురించి ఆచరిస్తున్న లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందిద్దని, భవిష్యత్తు నాయకుడు ఆయనేనని మేము మనసారా నమ్ముతూ, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి వార్డు నాయకులకి కార్యకర్తలకు మరొకసారి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వాలి కాబట్టి ఈరోజు వార్డులో అనేక సంక్షేమ కార్యక్రమాలు నల్లూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కష్టపడ్డ కార్యకర్తకు రైస్ కుక్కర్ కానీ, మైటీడీపీ యాప్లో కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు కానీ ఇచ్చాలని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చిరు సత్కారం కూడా చేసాం. వాళ్ళందరూ చాలా సంతృప్తి చెందారు. భవిష్యత్తులో కూడా ఈ వార్డు 2 వార్డులు అయినా 1 వార్డు అయినా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జెండా ఎగరేసే వరకు మేము నిద్రపోవని 2029లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని కూడా గెలిపించుకోవడానికి కష్టపడతామని సగౌరవంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. బర్త్డే సందర్భంగా మేమందరం ఇక్కడ హాజరవటం జరిగింది. ఆయన బర్త్డే సందర్భంగా కార్యకర్తలందరికీ గిఫ్ట్లు ఇవ్వటం జరిగింది. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు అని మేము భావించి వాళ్ళకు కూడా గౌరవించాలి అనేది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది అని చెప్పి గిఫ్ట్లు ఇవ్వటం జరిగింది. చంద్రబాబు గారి పేరులోనే ఆంధ్ర కూడా ఉంది. ఆయన ఎప్పుడు ఆంధ్రాకి ఎల్లప్పుడూ ఉంటారు. మళ్ళీ ఆంధ్ర కోసమే ఆయన మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన గెలుస్తారు. ఆయన హైదరాబాద్కి ఎంతో చేశారు. అంతకు మించి అమరావతిని అభివృద్ధి చెందుతారని మేము భావిస్తున్నాము. అలాగే లోకేష్ గారికి, పల్లా గారికి, భరత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజల కోసం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము.